హాయ్ ఫ్రెండ్స్, టమాటో చారు ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా బగోన్లో టమాటోస్ని కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా చింతపండు వేసుకోవాలి, కొద్దిగా పసుపు వేసుకోవాలి, కొన్ని వాటర్ వేసుకోవాలి, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బగోన్ స్టవ్ పైన పెట్టుకోవాలి. అవి మంచిగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఉడికిపోయాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బగోన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, కొంచెం బగారాకు వేసుకోవాలి, అలాగే కొద్దిగా పువ్వు వేసుకోవాలి, కొన్ని ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి, ఎల్లిపాయల్ని దంచి వేసుకోవాలి, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాతకి కొద్దిగా పసుపు వేసుకోవాలి, కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ను వేసేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు మంచిగా ఒక 10 మినిట్స్ పాటు మసలు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మనకు చారు అనేది మసులుతుంది. అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఎంతో టేస్టీ ఉండే టమాటా చారు రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.